హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు విఎన్ ఆదిత్య ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉదయ్ చివరిసారిగా తనను కలుసుకొని చాలా హ్యాపీగా ఉన్నాడని, అత్తారింటికి దారేది విజయం పట్ల ఉత్సాహంగా మాట్లాడాడని చెప్పారు. ఉదయ్ తీసుకున్నది పెద్ద నిర్ణయం కాదు, కేవలం ఒక్క క్షణంలో తీసుకున్న ఇన్స్టెంట్ డిసిషన్ మాత్రమే. అసలు ఆయన కెరీర్ మళ్ళీ సెట్ అవుతున్న సమయంలో ఇది జరిగిందని ఆయన బాధపడ్డారు. తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. 2000లో వచ్చిన చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన అవునన్నా కాదన్నా, నీకు నేను నాకు నువ్వు, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి వరుస ప్రేమ కథా చిత్రాలతో యువతలో పెద్ద క్రేజ్ సంపాదించాడు. తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్కి ఉదయ్ కిరణ్ కొత్త నిర్వచనం ఇచ్చాడనే చెప్పాలి. సింపుల్ లుక్, చక్కని నటన, భావోద్వేగ సన్నివేశాల్లో సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్తో ఎంతోమంది అభిమానులను సంపాదించాడు. తక్కువ కాలంలోనే స్టార్ రేంజ్ హిట్స్ అందుకున్న ఆయన తెలుగు సినిమాల్లో రొమాంటిక్ హీరోలకి సరికొత్త నిర్వచనం చూపించాడు. అలాంటి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇప్పటికీ అభిమానులను వెంటాడుతున్న మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణానికి గల కారణంపై ఎన్నో వాదనలు వినిపించినా ఏదీ ఖచ్చితంగా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి పలు సినిమాలు చేసిన దర్శకులు తమ అనుభవాలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా మనసంతా నువ్వే, నేనున్నాను, శ్రీరామ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విఎన్ ఆదిత్య తాజా ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ ఉంటే నా కొత్త సినిమాకు హీరో ఆయనే అయ్యేవాడు అని ఆదిత్య భావోద్వేగంగా ప్రారంభించారు. ఉదయ్ నాకు ఒక ప్రత్యేకమైన కంఫర్ట్ ఉండేది. కథ వచ్చిందంటే వెంటనే సినిమా మొదలుపెట్టేంత సాన్నిహిత్యం, నమ్మకం మా ఇద్దరి మధ్య ఉండేది. పీపుల్స్ మీడియా వంటి పెద్ద సంస్థలో కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఉండేది అని చెప్పాడు. చనిపోవటానికి 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ నన్ను కలిశాడు. అత్తారింటికి దారేది సినిమా విజయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎమోషనల్ జోనర్లో హిట్ ఇవ్వటం ఇండస్ట్రీకి మంచి పరిణామమని, ఈ తరహా కథలు మళ్ళీ రాయమని నాతో ఉత్సాహంగా మాట్లాడాడు అని ఆదిత్య వెల్లడించాడు. ఉదయ్ ఆత్మహత్య చేసుకోవటానికి కారణం అంత పెద్దది కాదు. అతను తీసుకున్నది ఒక ఆకస్మిక తప్పుడు నిర్ణయం. అప్పటి వరకు ఉన్న కఠిన సమయం దాదాపు పూర్తయ్యే దశలోనే ఉన్నాడు. పెళ్ళయింది, కొత్త ఆఫర్స్ వస్తున్నాయి, కెరీర్ గాడిలో పడుతోంది. ఆ పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోలేదు అని ఎమోషనల్ అయ్యారు. ఉదయ్ చనిపోవటానికి అసలు కారణం న్యాచురల్ టెండెన్సీ, అప్పటికప్పుడు అనాలోచితంగా తీసుకునే నిర్ణయం. అతని మనసులో ఆ క్షణం వచ్చిన ఒత్తిడి, భావోద్వేగ తడబాటు వల్లే ఇది జరిగిందేమో అని అభిప్రాయపడ్డారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో నిశ్చితార్థం, తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవటం వంటి ఘటనల తర్వాత ఉదయ్ కిరణ్ 2012లో విషితను వివాహం చేసుకున్నాడు. జీవితం మళ్లీ సర్దుకుంటున్న తరుణంలో 2014 జనవరి 6న ఉదయ్ కిరణ్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవటం అభిమానుల హృదయాలను చిన్నాభిన్నం చేసింది. ఇప్పటికీ దానిని ఎవ్వరూ మర్చిపోలేకుండా ఉన్నారు.